కొబ్బరి పువ్వు అయితే చూస్తున్నాం కదా, అంటే సిరిపురం జంక్షన్లో కానీ ఇంకా జోడుగులపాలెం, లుంబిని పార్కు ఇలా ఎక్కడ పడితే అక్కడ వస్తున్నాయి అన్నమాట. సో అసలు ఇది ఏంటి, టేస్ట్ ఎలా ఉంటుంది అని చెప్పి నేనైతే ఇప్పుడు ఇక్కడ ఆగాను. ఇక్కడ నేనైతే జోడుగులపాలెం రోడ్లో వెళ్తున్నప్పుడు అయితే నాకు ఇక్కడ ఈ ఆటోలో అయితే ఈ కొబ్బరి పువ్వు ఇవన్నీ పెట్టి అమ్మడం అయితే నేను చూశాను అనమాట. సో చూద్దాము, నేను కూడా కొని ట్రై చేద్దామని చెప్పి ఇప్పుడు ఒక చిన్న స్మాల్ వీడియో అయితే తీస్తున్నాను. సో చూస్తున్నారు కదా, మనకి సైజు బట్టి రేట్ ఉంటుంది. చిన్న కొబ్బరికాయ అయితే 50 రూపీస్, 70 రూపీస్, ఇంకా అక్కడ లాస్ట్లో పెద్దవి ఉన్నాయి అవైతే 150 రూపీస్ అంట. ఈ కొబ్బరికాయలన్నీ కూడా కోనసీమ నుంచి, తమిళనాడు నుంచి అయితే వస్తాయంట. ఒకసారి రండి. సో ఇలా మామూలుగా కొబ్బరికాయలు ఉంటాయి కదా, చిన్న సైజు అనుకోండి 50 రూపీస్, మీడియం అయితే 70, కొంచెం పెద్దవైతే 150 రూపీస్ తీసుకుంటారు. సో ఇందాక మీకు ప్రాసెస్ అయితే చూపించాను కదా, జస్ట్ ఇలా ఈ కొబ్బరికాయ అంతా కొడతారనమాట. ఇందులోంచి కొట్టిన వెంటనే మనకి ఇలా ఈ కొబ్బరి పువ్వు అంతా కూడా వచ్చేస్తుంది. సో నేనైతే తీసుకున్నాను. దాని తర్వాత కొబ్బరి అంతా కూడా ఇలా పక్కన పెట్టేస్తారు. సో కొబ్బరి వేరుగా ఉంటుంది, నెక్స్ట్ మనకి ఇలా కొబ్బరి పువ్వు కూడా వేరేగా ఫామ్ అవుతుంది అనమాట. ఇప్పుడైతే నేను టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో. నేనైతే చిన్నకాయ తీసుకున్నా టేస్ట్ చేద్దామని. ఇది వచ్చేసి 50 రూపీస్. టేస్ట్ చేశాను, నేను ఫస్ట్ టైం టేస్ట్ చేస్తున్నాను. చాలా బాగుంది. ఏంటంటే స్పాంజ్ లాగా ఉంది కొంచెం, అలాగే కొంచెం స్వీట్గా ఉందన్నమాట. మనం మామూలుగా కొబ్బరికాయలు కొబ్బరి తింటాం కదా, అలా లేదు, ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది. నెక్స్ట్ ఇక్కడ మనకి కొబ్బరి పువ్వు తీసిన తర్వాత కొబ్బరి ఉంటుంది కదా, సో ఆ కొబ్బరి అంతా కూడా ఆయిల్ చేయడానికి అయితే తీసుకెళ్ళిపోతారంట, ఆ కొబ్బరికాయలన్నీ కూడా. సో ఇది ఈరోజు మన లోకి స్టడీలో స్మాల్ వీడియో. సో మీరెవరైనా సరే వెళ్తున్నప్పుడు మీ ఏరియాస్లో కానీ ఇలాంటి కొబ్బరి పువ్వు కనిపిస్తే ఖచ్చితంగా టేస్ట్ చేయండి. టేస్ట్ అయితే బాగుంది. ఓకేనా?